రసాలు, జలంకాయలు, చిన్న రసాలండి ఇవన్నీ చిన్న రసాలకాయలు మాకాయకి వాడాము. ఒక 10 కాయలు కొనుక్కున్నామండి. రెండు అటు పెట్టేసుకొని ఇట్లాగే 12 డజన్ కాయలు తీస్తే 10 కాయలు మాకాయ పెట్టామండి. కొంచెం మెంతాకాయ కూడా పెట్టుకున్నాము. జలాలు కానీ చిన్న రసాలు కానీ వాడాలండి. ఈ విధంగా చిన్న రసంకాయలు మీడియం సైజు ఉన్నాయండి, చిన్నవి కాదు. ఇలా మనం ముక్కలుగా తరుక్కోవాలి. మనం పెంచి తీయటానికి ఎలా తరుగుతామో అలా బద్దలండి. పప్పులోకి తిరిగినట్టుగా కాకుండా పప్పులోకి కూడా దాదాపు మామిడికాయ ఇలా మాగే ముక్కలన్నీ తరుక్కుంటామండి, లేకపోతే గుజ్జు చేసుకుంటాం. ఈ విధంగా మాగే ముక్కలు తరుక్కొని ఇలా పండిన కాయ ఇట్లా పుణ్యంగా పులిహార చేశారండి. ఎవరికి చెప్పాను కూడా. ఒక కాయ మీకు పండిపోయిందండి, ఒక కాయ మాత్రం ఇలా పండుగగా వచ్చింది. అలా నిజంగా పండలేదు, పులుపు ఏమాత్రం తగ్గలేదండి. బ్రహ్మాండంగా ఉంటాయి చిన్న రసాలు కానీ జలాలు కానీ. మనం పులుపు చూసుకుని తెచ్చుకుంటాం కాబట్టి నో ప్రాబ్లం అండి. ఈ విధంగా మా వారు మీడియం సైజు రసాలు తెచ్చారు. ఇదేమో పులిహార చేసుకున్నాను, పక్కన పెట్టేసుకున్నాను, పండింది. ఈ విధంగా ఉన్నాయండి ముక్కలు. ఈ విధంగా ఉప్పులో వేసుకున్నామండి. కేజీకి 1/4 కేజీ అంటారు, కానీ చాలా తగ్గించి పోసుకుంటేనే బెటర్ అండి. ఈ కేజీకి కూర్చుకున్నారండి, ముక్కలు కూడా కూర్చుకున్నారు. పసుపులో నెట్లోంచి వేసుకుంటే ఇంకా మంచిది. ఇది నోములకి ఇచ్చిన పసుపు వేస్ట్ చేయకుండా ఇలా వంటలకు వాడుకుంటున్నాం. పసుపు కొమ్ముల నోములకి వచ్చేది వేస్ట్ చేయకుండా ఇలా పసుపు మనకు ఒరిజినాలిటీ మనకు తెలుస్తుంది కదండి. మనం పట్టించుకొని నెట్లోంచి వేసుకుంటాయి. ఇది చిన్న సంవత్సరం పాటు నిల ఉండే పచ్చడి కాబట్టి మనం నెట్లోంచి వేసుకుంటే బేసిక్గా ఉంటుందండి. లేకపోతే స్వస్తికి పసుపు వాడుకునే వాళ్ళం. నేను నోములు పసుపు లేనప్పుడు వచ్చి వంటకి స్వస్తికి పసుపు వాడుకునేవాళ్ళం. ఈ విధంగా పసుపు తెల్ల గ్లాసులు కేజీకి అలా తెల్ల గ్లాసులు అన్నట్టు వేసుకున్నానండి, ముక్కలకి తగ్గట్టుగా అందాజుగా. తర్వాత ముక్కలు పులుచుకున్నాను కదా. 3 కాయలు 1 కేజీ అనుకుంటే 4 కేజీలు, 10 కాయలు అంటే 3 కేజీల ముక్కలండి. అవి టెంకలు జూడులు పోగా ఎండిపోయాక చాలా తక్కువగానే అవుతుంది. 1.5 కేజీల ముక్కలు అయ్యాయి. ఈ విధంగా ముక్కలు తరుక్కొని దానికి తగ్గట్టుగా మనం పసుపు ఉప్పు వేసుకున్నామండి. రాళ్ళుప్పు మిక్సీ పెట్టింది తెచ్చుకొని వేసుకున్నాము. ఆవకాయలో మిగిలిన ఉప్పుని దీంట్లో వేసేసుకున్నాము. ఎక్కువ తెచ్చేసుకుంటామండి. ఆవకాయకి టాటా రాళ్ళ ఉప్పు మిక్సీ పట్టేసేసుకున్నదే కొనుక్కున్నాము. ఈ విధంగా మిగిలిన మాగాయకి వాడేసుకున్నాము. మాగాయకి దసరాకాయలకి వాడుకుంటాము. ఈ విధంగా పసుపు ఉప్పు కలుపుకొని ఓటు వస్తుందండి. 3వ రోజు కానీ 2వ రోజు కానీ తీసేసి ముక్కలు పిండి ఊట పూర్తిగా ఎగరకుండా మనం పిండేసేసుకొని ఊట 1 రోజు ఎండలో పెట్టుకోవాలండి. మిగతా ముక్కలు 2 రోజులు కానీ 3 రోజులు కానీ మొత్తం ఏ మధ్యాహ్నం పెట్టుకునేట్టయితే 2-3 రోజులు పెట్టాలండి. పెద్ద నుంచి పెట్టేసుకున్నట్టయితే 3 రోజులు ఎండలో పెట్టుకోవాలి. ఈ విధంగా పసుపు ఉప్పు తీసుకొని ఈ విధంగా చేసుకున్నానండి. తరుక్కొని ఉప్పులో వేయటమే ప్రాసెస్ అండి. తర్వాత ఎండిపోయటం మళ్ళీ ఎండలో పెట్టుకోవడం కూడా ఒక ప్రాసెస్. రసం ఎగిరిపోకుండా చూసుకొని ఆ ఊటకు తగ్గట్టు ఉప్పు కారము కలిపేసేసుకోవాలండి. కలుపుకుంటే నేల ఉంటుంది చక్కగా. ముక్కలు ఎండబెట్టుకొని మొత్తం భుజం విధంగా వేసాను. టాటా ఉప్పు వేసుకున్నాను అన్నమాట. రాళ్ళు ఉప్పు క్రిస్టల్ సాల్ట్ మిక్సీ పట్టుకొని పాత పద్ధతిలో మెత్తలండి. మనకి ఉప్పులకి పచ్చళ్ళకి మాత్రం ఉంటుందని మనం ఫాలో చేసుకోవాలి. రెగ్యులర్గా ఎలా చేసుకున్నా సరే కానీ చూసారా కలుపుకొని ఉప్పు కలుపుకొని అలా గిన్నెలో ప్లాస్టిక్ డబ్బాలో వేసేసుకున్నానండి. 3వ రోజు పిండుకొని అది ఎండలో ఎండబెట్టడం ఒక ప్రాసెస్ అండి.
వాన రాకుండా చూసుకుని జాగ్రత్తగా తడి బారకుండా పెట్టాలండి. పెట్టుకున్నాను, ట్యాంకీ నిండిపోయింది. ఒకసారిగా ముక్కలు అయితే నా అదృష్టం కొద్దీ ఎండబెట్టిన మిరపకి నిండి రాలి ట్యాంకీ నిండిపోయినది కూడా చూసుకోవాలి. దాని మీద పెట్టడమే కాదు, దాన్ని సొంతగా తీసుకొని 3 రోజులు కాపలా కాసుకొని తీసుకోవాలండి. ముక్కలే కాబట్టి కొంచెం తినము. అదే ధాన్యము, గోధుమలు, బియ్యం అయితే పట్టుకు తినేస్తాయండి. ఇది పుల్లటికాయల కాబట్టి నిజంగా పసుపు వేసుకొని మార్చుకున్నాను. ఈ విధంగా పసుపు వేసుకొని 3వ రోజు మనం అందులో పెట్టుకోవాలి. ఇలా ముక్కల్ని మాగే ముక్కలు 3వ రోజు ఉప్పులో మాగిలి చూసామో ఎంత కలర్ వచ్చిందో. పసుపు వేసాం కదండి, మంచి కలర్ వస్తుంది. ఈ విధంగా పిండుకొని మనం ఎండలో పెట్టుకుంటానికని విడిగా తీసుకోవాలండి. రసాన్ని బాగా పిండాలి మనం. అలానే ఉంచేసేసామనుకోండి మనకి ఎగిరిపోతుందండి. మనం 2వ రోజే తీసేసి రసం పిండుకొని ముక్కలు ఎండబెట్టుకోవాలన్నమాట. ఈ రసం బాగా ఊట రావటం ఉంటే కాయని బట్టి వేసేసుకుంటే కాయ తెచ్చుకొని దాన్ని మనం నీరు చేసుకోకుండా చేసుకున్నాం అనుకోండి, ఊట చక్కగా వచ్చేస్తుంది. కాయలు తెచ్చుకుని మరీ చేసుకోవాలి. కొంచెం నిండిపోయింది అనుకోండి పెట్టుకోవాలి. కొంచెం రసం కూడా తక్కువ ఎండకి ఎండబెట్టుకోవాలండి. 2 ముక్కలు ఇట్లా ఎట్లా నుంచి పిండేసాను. కాయలు ముక్కలన్నీ ఎట్లా తీసేసుకున్నాను. అంతా పెట్టేసేసుకొని 2వ రోజు రాత్రి ఇంట్లో పెట్టేసి అవి నెమ్మదిగా రసం తీస్తుందండి. రాత్రి ఇదినంత పిండి ఇలా మొత్తం ఉంచేసాను. తర్వాత తెల్లారి ఎండలో పెట్టుకున్నానండి. అది మన పిండినంత పిండి ఊట కింద కలగటానికి అలా మొత్తం పెట్టేసాను. ఈ విధంగా పిండి ఎండలేకపోయినా మనం కొంచెం దానికంటే బియ్యం వాడేసి ఉంటాము. ఒకరు కూడా అదే మనం సంచులకు ఓటకుండా ఉంటుందని చాలా మొత్తం పెట్టుకున్నానండి. తెల్లారి పట్టాల మీద పెట్టేసుకున్నాను. ఉకారంలో కలుపుకోవచ్చు. ఈ విధంగా సరే చాలా ఈజీగా వచ్చింది. ఈ ముక్కలు కూడా కొంచెం చేసుకుంటే వేస్ట్ అయిన రసం కొంచెం మనకి కింద పండకుండా బాగా వచ్చింది. చూసారా ఎట్లా వచ్చిందో రసం బాగానే వచ్చిందండి. ఇది కూడా ముక్కలు ముందరే కలుపుకోకుండా ఉప్పు కారం కలిపేసేసుకొని తర్వాత ఉప్పు కారం పిండి ఉప్పు ఊటలో ఉంటుంది కదండి, కారం పిండి ఆ పిండి కలిపేసేసుకొని తర్వాత ముక్కలు కలుపుకోవాలి. 2.5 కేజీలు ముక్కలు 3వ రోజు ఉండాక 2 గంటల పిండి ఉండాలండి. రోజు రాత్రి పచ్చడి చేసేసుకొని ఈ విధంగా ఉప్పు కారం కొంచెం కలుపులో పెట్టేస్తాను. చూసారా, ఒక ఎండ ఎక్కువ పెట్టుకుంటే వచ్చుకుపోతుంది. ఈ ఊటలో మనం ఉప్పు బాగా పిండి కదండి, కారం మెంతి పిండి కలుపుకొని కింద ముక్కలు 2 రోజులు కొంచెం వాటి తడిపోయిన చెట్టు ఎండకి కూడా కొంచెం రసం వచ్చిందండి. ఎండలో పెట్టుకోవాలండి. దాంట్లో తడిపోవటం వల్ల నిల్వ ఉంటాయి. రసాన్ని ఈ విధంగా చక్కగా గట్టిగా పిండుకొని వేసుకున్నానండి. 2వ రోజు రసం తాగుతుంది. చాలా కొంచెం గిన్నెలో కూడా రసం దిగుతుంది. ఇప్పుడు చూడడానికి కొంచెం ఒక ఎండలో పెట్టుకోవాలి. ముక్కలను ఎండుగా పెట్టేసుకొని ప్యాకింగ్ వాడదాము. ఎండిన ముక్కలు రెడీగా స్టోర్గా పెట్టుకుంటాను. పచ్చళ్ళు అంటే దాంట్లో కొంచెం నీళ్ళు పోసేసి మెంతిపిండి కారం కలిపేసి నూనె కలిపేసుకొని ఇచ్చేస్తారండి. ఈ ఒరుగులుగా కూడా వాడుకోవచ్చు. కొన్ని ముక్కలు ఉంచుకొని మనం ఒరుగుల్లో పప్పులో కూడా వేసుకోవచ్చండి. అన్ సీజన్లో, మామిడికాయ సీజన్లో కాకుండా అన్ సీజన్లో కూడా ఈ ఉరుగుల ముక్కలు మనకి మామిడికాయ ముక్కలుగా కూడా పప్పులో కూడా వేసుకోవచ్చు అన్నమాట. చూసారా, ఈ విధంగా ఎండబెట్టి మీద కింద కూడా ఉంచుకున్నాను. పొద్దున కూడా వేస్తే త్వరగా
రాత్రి ఏమంటే పిలిచేసుకుంటాను. మాకాయ ముక్కల్ని మనం ఊటలోంచి పిండుకొని ఇలా ఎండబెట్టుకున్నారండి మా నాయనంతా. ఇలా 2 ఎండలు 3 ఎండలు పిండి మూడో రోజు పెట్టారు. ఇలా మనం కట్ చేసేసుకోవాలి. ఎండిపోయాయండి. బాగా ఎండిపోవటం వల్ల కింద పెట్టేశాను. ఇలా పెట్టుకొని రాత్రి నెట్లో వేసుకున్న ముక్కలు 2 ఎండలు ఎండిపోతే ఇలా ఎండబెట్టుకున్నాను. ఇలా పెట్టేసి కొంచెం కూడా రసం పిండిపోయాక బాగా రసం పిండి ఓట ఉంచుకోవాలి. ఓటలో ఉప్పు కారం ఇంకో నూనె కలుపుకొని ఎండిన ముక్కల్ని ఓట కలుపుకోవాలి. కొంచెం చిన్న ఇలా బియ్యం సంచులు ఉంటాయి, దాన్ని కట్ చేసి పాతికి తిరిగి కింద పెడుతుంది. ఇలా వాడుకున్నానండి. 2 ఎండలు ఎండితే మంచి ఎండలో చాలా ఎండలు పెడతారు కావాలంటే. దాంట్లో ఉన్న తడి మొట్ల పసుపు వేసి ముక్కలు చేసారు. చక్కగా ఉన్నాయో వాటిని ఎండబెట్టాక ఒరుగులల్లో అయిపోతాయండి. ఒరుగులల్లో అయిపోయిన మాగాయ ముక్కలు కావాల్సిన కొన్ని ముక్కలు ఉంచుకొని పప్పులో కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఎండబెట్టాము. ఇలా 3 రోజులు ఎండకొచ్చి కానీ చాలా జాగ్రత్తగా ఉంటాయి. ట్యాంకులు అవి ఉంటుంటాయి కదండి. ఒక రోజున ట్యాంకీ నిండిపోయింది. ముక్కలు కాస్త సెంటర్లో పెట్టాను కాబట్టి నీళ్ళు ఇది దీనికి దేని పక్కకి రాళ్ళ పక్కకి వెళ్ళిపోయాయి కానీ ఒకళ్ళ దగ్గరికి రాలేదండి. చాలా ప్రాబ్లం వచ్చింది. ఎండబెట్టడం అది కూడా ఒక పనేనండి. 3 రోజులు జాగ్రత్తగా వాన రాకుండా చూసుకొని జాగ్రత్తగా పెట్టుకుంటూ తెచ్చుకుంటూ మళ్ళీ తెల్లారి వెళ్ళి పెట్టుకుంటూ ఈ విధంగా ఎండుకున్నాయండి. చూసారా గలగలా పెట్టాయండి. అసలు ఇంటి మీద పెట్టుకుంటారండి. గంటగా చదివి పెట్టేసి చక్కగా ఎండ కొంచెం బాగా తగిలి ఎండిపోతాయి. కింద పట్టా మీద వేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. మూడో ఎండికి చక్కగా పెట్టింది. చక్కగా పచ్చగా ఎలా ఉంటుందని 3 ఎండలు పెట్టమంటారు. కొంతమంది 2 ఎండలు బాగా చక్కగా ఎండ తగిలితే 2 ఎండలు చాలు. బ్రేకిస్తూ వాన వచ్చి అలా ఉన్నప్పుడు 3 ఎండలు పెట్టుకుంటే ఈ విధంగా చక్కగా ఒరుగులలో పెట్టాయండి. చేతికి గట్టిగా తగలాలి ముక్క. ఈ విధంగా చక్క ఒరుగులలో చూసారా పడపడా దాన్ని కొలుచుకున్నాను కూడానండి నేను. ఈ విధంగా నా బరువు 53.6 ఆ బరువులో ఉంచి అలా కొలుచుకున్నానండి. ఈ విధంగా 3 కేజీలు ముక్కలు కేజీన్నర ముక్కలుగా ఎండేపడికి అప్పుడు దానికి 5 గ్రాములు తెల్ల గ్లాసులు 2 గ్లాసుల కారము వేసుకున్నాను. చూసారా మళ్ళీ 3 కేజీల ముక్కలు ఇది మనం ఒరుగుల్లా చేసుకుని పప్పులో కూడా వేసుకోవచ్చు అని వేసుకున్నామండి. దానివే మనం బాగానే కాకుండా కారం వేసుకోవాలి. కొన్ని ఒరుగులుగా వేసుకొని కొంచెం నీళ్ళల్లో నానబెట్టుకొని పప్పులో కూడా వేసుకోవచ్చు. ఇలా చెప్తాను వాడొక్కడే ఉంది పూర్తిగా బరువు తెచ్చుకోవచ్చు. అందరూ ఎండబెట్టవలసిందేనండి. ఒక మాకాయ పచ్చడికి టమాటా పచ్చడి కూడా టమాటా కూడా పెట్టుకుంటాము. ఉడియానికి ఈ విధంగా ఎండబెట్టుకోవాల్సిందే కదండి. ఇంకా పైన రాళ్ళ బదులు కొన్ని రాళ్ళు డబ్బాలు పెట్టుకున్నానండి ఉడిపోకుండా. కానీ ఇందులో చాలా జాగ్రత్తగా ఉండాలి. గాలికి వెళ్ళిపోయి అవకాశం ఉంటుంది. మనం ఇంటికప్పుడు వాన రాకుండా చూసుకొని తెచ్చేసుకోవాలి. గాలికి పట్టా కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఎండబెట్టుకున్నానండి. ఊటకి సరిపడా ముక్కలకు పోసుకొని కొంతమంది మురుగులు కూడా అట్టి పెట్టుకుంటారండి. చూసారా మా అమ్మగారు వాళ్ళ కాలంలో మురుగులు దాచుకునేవాళ్ళు కదా. పోపు పెడుతున్నాను. విధంగా వేసిపోయింది నువ్వుల నూనె వాడతామండి మేము. ఆవకాయ లాగాకి వేసిపోయిన నూనె కాచి చల్లార్చుకొని నీళ్ళు కలిపి పోసుకోవాలి. నీళ్ళు మాత్రం పోస్తే పచ్చడి నీళ్ళు వేడెక్కి చల్లారాక కాచి పక్కన తర్వాత సరిపడా
మినపప్పు ఆనపకాయలు పోపు వేసుకుంటాం. ఆవాలు, మెంతులు, ఆవాలు. ఈ మూటలు ఉప్పుద్ది కదండి కారం. మూటలు మనకి ముక్కలండి పెట్టకండి. మూటలో ఉప్పు పిండి డబ్బలు కారం వేసుకోవాలి. మనం ఉప్పు ఎంత అయితే వేసుకోవాలి. మెంతిపిండి మెంతిపిండి 2 గ్లాసులు మెంతిపిండి ఆవుపిండి కలిపి వేయించుకున్నాము. మెంతిపిండి ఆవుపిండి శుభ్రంగా కలుపుకోవాలండి మనం. ఈ మూటలు మెంతిపిండి ఆవపిండి మెంతులు ఆవాలు దోరగా వేయించుకొని కలపాలండి. కారం మూటలకు సరిపడా మూటలు మూటలో ఉప్పు కారం కలిపిస్తున్నామండి. చల్లారి నూనె కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత ఈ కాచల్లార్చిన నూనె ముక్కలతో కలిపి ముక్కలతో కలిపేసి వేసామండి. కానీ కొంతమంది మా పిన్ని గారు వాళ్ళు దీనికి చిట్కాగా నీళ్ళు కూడా చల్లార్చి గట్టిగా ఉన్న మెత్తబడాలంటే పచ్చడి అలా కూడా కలుపుకోవచ్చండి. క్యాటరింగ్ వాళ్ళు కూడా అలాగే చేసేస్తారు. ఆ కాచిన నూనెలో ఇంటి వేసేసేసి చల్లారాక ఈ విధంగా ముక్కలతో యాడ్ చేసుకుంటూ మూటలో ఉప్పు కారం వేసుకున్నాం కదండి. కలుపుకొని ఆ నూనె మూకుల్లో వేసుకుంది. ఆ ముక్క కదలాలి కదండి. గట్టి కారం దగ్గరకని గట్టిగా కొంచెం మూకుల్లో సత్తాయించుకొని అంటే వేడి లేదు అంటే వెలిగించలేదు కలుపుతున్నాము. కలుపుకొని దాంతోపాటు వేస్తే గట్టి కొంచెం అవుతుందండి. స్టవ్ కట్టేసేసి అనుకోవాలి. మూటలో ఉప్పు కారంలో ఈ ముక్కల్ని కలిపేసుకున్నాను. ఈ విధంగా కొంచెం ఆరబెట్టుకోవాలి. మరీ కదలేని పక్షంలో ఉంటే కొంచెం నీళ్ళు కాచి చల్లార్చి కలుపుకోవచ్చుకోండి. పిన్ని గారు వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. కానీ మరీ అంత ప్రభావం లేదు కాబట్టి నేను చెప్పలేదండి. క్యాటరింగ్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చినప్పుడు ముక్కలు విడిగా పెట్టేసేసుకొని ఆర్డర్ ఉప్పు కారం మెంతిపిండి కలిపేసేసి ఈ ముక్కల్లో నీళ్ళు కాచల్లార్చిన వేడి నీళ్ళు పోసేస్తారు. ఈ విధంగా వెండి ముక్కల్లో కొంచెం కొంచెం మెత్తపడి పడుతుంది. నీళ్ళు పోసి మెత్తపరిచాను. కొంచెం గరిటె కానీ నీళ్ళుగా ఉంటుంది. ఇలా నీళ్ళు పోయిస్తే దీని వచ్చిన ఆకాయ ముక్కల్లో కూడా మనం నూనె పోసి పెడుతున్నాం కదండి. ఇప్పుడు అవుతుందండి. ముందుగానే నీళ్ళు పోసేయకుండా మూటలో ఉప్పు కారం నూనె పోసేసి తర్వాత మెంతులు ఆవాలు ఇవి పోసేస్తున్నామండి. ఆగలిస్తారా కొంచెం మెంతులు వేయించడం చూపించామో లేదో తెలియదు. ఉప్పైనట్టుందండి. మెంతులు కూడా వేయించుకుంటాం. వేసాను. ఇదేనండి కొంచెం శనగపప్పు వేయకూడదు. మినపప్పు ఆవాలు మిరపకాయలు ఇంగువ వేసుకోండి. ఈ విధంగా బేసన్లో కలుపుకున్నాను. మూటలో కలిపిన మెంతిపిండి ఆవపిండి కారం కొంచెం పోపు వేసేసుకొని ఆ ముక్కలు కలిపేసుకున్నాను. నీళ్ళలో కలిపిన ముక్కలు ఉప్పు యాడ్ చేసేసుకున్నానండి. ఈ విధంగా చూసారా డ్రై ముక్కల వల్ల కాకుండా గట్టిగా ఉంది. 2 రోజులు అయ్యేప్పటికీ బాగానే ఉందండి. చక్కగా నీళ్ళలో కట్టేసేసుకొని ముక్కలు కలుపుకున్నాక ఆ విధంగా ఉంది. ఆ ముక్కలు కలిపాక ఈ విధంగా పోపు పెట్టుకోవాలన్నమాట. ఇది నాకు ప్రాసెస్ అయింది. ఆ ప్రాసెస్ ప్రకారమే చెప్తాను. పువ్వులు తీసుకుని వస్తాయి ముందుగా పోయాలి. కానీ దేవుడే వల్ల వాన ఒడ్డు రాకుండా చక్కగా విజయవంతంగా మాదే పచ్చడి పూర్తి చేసుకున్నామండి. చాలా ఘాటు దీన్ని కొంచెం ఇవ్వచ్చు. ముఖ్యంగా ఎందుకంటే మంచి మినపప్పు ఆవాలు కొంచెం చపాతీలో కూడా వేసుకోవచ్చు. పప్పులో వేసుకోవచ్చు. అవసరం ఆవాలు వేస్తున్నాను. పెడితే మా నూనె కాచి ముక్కల్లోకి పోసాం. చల్లార్చి పచ్చట్లో పోసుకున్నాము. చివరగా నువ్వు పువ్వు ఆవాలు మిరపకాయలు పెట్టుకున్నాము. అందరూ చేస్తారండి. నేను ఈ విధంగా చేసుకున్నాను.
ప్రతి మనిషికి ఒక విధానం ఉంటుంది కదా, నేను ఈ విధంగా చేసుకున్నాను. మన తెలుగు వాళ్ళందరూ ఆకలి మాట్లాడారు, పచ్చడి పెట్టుకుంటా ఉంటుంది. చూసారండి, ఈ విధంగా మొక్కలు ఈ విధంగా కలుపుకున్నాను. చూసారు మూడు కాచల్లాచి నూనె అలా పోసుకుంటూ ఇలా మూటలో వేసిన ఉప్పు కారంలో ఈ విధంగా ముక్కలు వేసుకుంటూ కలుపుకుంటూ చెయ్యాలండి. బాగా గట్టిగా ఉందనుకోండి, కొన్ని ముక్కలు ఆపేసుకొని మనం ఏ పప్పులోనూ కూడా వేసుకోవచ్చండి. ఇట్లా అది వరకు ఓటకు తగ్గ ముక్కలే వేసుకొని, కానీ తర్వాత వేడినీళ్ళు ఆ పిన్ని గారు వాళ్ళు వేడినీళ్ళు బాగా కాచి చల్లార్చిన వెలిచినవి కలుపుతారు. చక్కగా మెత్తగా గరిటె జారుడుగా వస్తుందండి. రెండెండలు పెట్టినా కానీ చక్కగా ముక్క గరిటె జారుడుగా వస్తుందండి. దాంట్లో నో డౌట్ పచ్చడి అయితే పాడవదు. అప్పుడు నీళ్ళు కూడా పొయ్యక్కల, రెండెండలు ఎండితే ముక్క కొంచెం మెత్తగా ఉన్నా చక్కగా వస్తుందండి. మూడెండలు నిండిన పచ్చడి ఇలాగే ఉంటుందండి. ఇప్పుడు ఇలా ఉంది, కానీ తర్వాత పోపు కలిపాక చక్కగా ముక్కలును ఉప్పు కారం కలిపేప్పుడు కొంచెం ఊటొచ్చి చక్కగా ఉందండి. చాలా చక్కగా ఉంది పచ్చడి. ఇప్పుడు ఏడే ముక్కలు కలిపి ముక్కలు గట్టిగా అయిపోయాయి కదండి. అమ్మో, ఇది పెద్ద వెళ్తాం కొంచెం గట్టిగా కొంచెం నూనె పోసి చుట్టూ మనకి జాగ్రత్తగా మెత్తబడిపోతాయి. కలుపుకోవాలన్నమాట. చూసారా, నిల్వ ఉంటుంది చక్కగా వెళ్ళటం. బేసన్లో కలుపుకున్నారండి. తర్వాత ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసేసుకున్నాం ఈ విధంగా. ఎన్ని మాగాయ పచ్చడి అంటే, మాగాయ పచ్చడి అంటే ఇష్టం ఎవరికి ఉండదండి. కొత్తలో ఆకాయ తింటాం, కానీ మాగాయ పచ్చడి చల్లారి చూసారా, అలా వేయించిన పోతుని అలా వేసేసుకుంటాం. చూసారా, ఆ ముక్కలు కలపటమే ప్రాసెస్ అండి. ఆవకాయ కంటే కూడా కొంచెం కష్టమేనండి. ఆవకాయ బండి ఉప్పు కారం పిండి కలిపేసుకోవటం, మనం కొట్టించుకొచ్చిన ముక్కలు కలపటం. చూసారా, పోపు కలిపి నూనె కలిపి చక్కగా కలిపి వాడుతామండి పచ్చడి. ఈ విధంగా ఆ పోపులో కూడా కొంచెం పచ్చడి వేసి కలిపి ఆ రోజు అన్నం తింటే చక్కగా ఉంటుందండి. అది బీసంలో కలుపుకొని పచ్చడి పెట్టిన రోజు అన్నం తింటే చక్కగా ఉంటుంది. అది ఆల్రెడీ మీకు వీడియోలో పెట్టానండి, చాలా లెంతీ అయిందండి. కొంచెం వాచ్మెన్ మాగాయ వీడియో చూసారా, పాప పట్టేప్పుడు గరిటె తరచు గరిటెకి తగులుతోందండి చక్కగా. ఇది ఎప్పటికీ బాగుంటుందండి. ఈ విధంగా పెట్టుకున్నామండి. మీరు ఏ విధంగా పెట్టుకున్నారో మాగాయ పచ్చడి. తర్వాత చక్కగా ఎయిర్ డబ్బాలో పెట్టేసేసుకోవాలండి. చిన్న చిన్న సీసాలకు కూడా తీసుకోవాలి. కొంచెం రెగ్యులర్గా ఒక బాక్స్ అలా పెట్టుకొని చూసారండి. మాగాయకి ఇప్పుడు ఈ విధంగా అడుక్కి చేరిపోతుందండి. వేసుకురాదు నూనెతో ఆ మాగాయ పచ్చడి ఇంకా వచ్చిందండి. చక్కగా ఆ ఎండిన మాగాయ ముక్కలు ఎక్కడ, ఈ పచ్చడి ఎక్కడ చూడండి, ఎంత చక్కగా ఉంది. చక్కగా ఉంది పచ్చడి. ఆవకాయకి ఇప్పుడు పైకి తీరుతుంది. దీన్ని కొంచెం నీళ్ళు చల్లార్చుకుంటానే మాడుకుని ఇలా వచ్చిందండి. ఇంకా 2 రోజులకి ఇంకా బ్రహ్మాండంగా ఉంది. చాలా బాగుందన్నమాట పచ్చడి. ఎన్ని మాగాయ పచ్చడి. మీరు